ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో త్వరలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎగ్జామ్స్ను టీజీపీఎస్సీ 2 పేపర్లలో కండక్ట్ చేసే అవకాశం ఉంది. పేపర్ 1 వచ్చేసి జిఎస్ జనరల్ స్టడీస్గా ఉండబోతుంటే, పేపర్ 2 వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అయితే ఉండబోతుంది. సో తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ ఒక్కసారి కూడా రాలేదు, తొలిసారిగా రాబోతుంది. అయితే ఏపీలో చూసుకున్నట్లయితే చాలాసార్లు నోటిఫికేషన్స్ ఇచ్చారు. సో అక్కడ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రీవియస్ పేపర్ అనేది ఏపీపీఎస్సీలో అందుబాటులో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఆ ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్ని అయితే అందుబాటులో తీసుకొస్తున్నాను. ఈ ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ పేపర్ మీ ముందు తీసుకొస్తున్నాను. రీసెంట్గా మనకు ఏపీపీఎస్సీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించింది. ఆ పేపరే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. 26 పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఓకేనా, ఇక్కడ కూడా మనకు పేపర్ 2 అనేది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్గా ఉండబోతుంది. ఒకసారి కొన్ని క్వశ్చన్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు, మండోదరి ఎవరు, ఆమె వంశం ఏమిటి? సో మండోదరి ఎవరు, ఆమె వంశం ఏమిటి అని అడుగుతున్నారు. రావణుడి భార్య, రాక్షసరాజు, మాయాసూరుని కుమార్తె. ఓకేనా, ఆన్సర్ అనేది అది. నెక్స్ట్ అదేవిధంగా రామాయణంలో సీతాపహరణం జరిగినట్టు ప్రసిద్ధమైన వనవాస కాలానికి సంబంధించిన ప్రదేశం ఏది? పంచవటి. ఓకేనా, తాటక అనే రాక్షసి ఎవరు చంపారు, ఎందుకు చంపారు? సో రాముడు, ఆమె స్త్రీ అయినప్పటికీ విశ్వామిత్రుని ఆజ్ఞతో చంపాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే శబరి ఎవరు? అడవిలో నివసించే రాముని భక్తురాలు. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ ఉంటుంది. ఏదైతే మనకు ఈ హైలైట్ చేసింది ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఇది రీసెంట్గా ఏపీపీఎస్సీ 2026 ఇయర్లో నిర్వహించిన క్వశ్చన్ పేపర్ అనమాట. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో అయితే ఉంటుంది మన యాప్లో. అదేవిధంగా 2021 కూడా ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించింది. ఆ పేపర్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి మనకు 2021లో ఏపీపీఎస్సీ నిర్వహించిన క్వశ్చన్ పేపర్ అనమాట. అప్పుడు ఆన్లైన్లో నిర్వహించారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్ చూసినట్లయితే రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలుస్తారు? నారదుని పిలుస్తారు. ఓకేనా, ప్రాచీన విజ్ఞానం, ప్రాచీన విద్యలో ఎన్ని శాఖలు ఉండేవి? 14 శాఖలు ఉండేవి. సో ఏదైతే గ్రీన్ కలర్ ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, విష్ణువులో ఉన్న ప్రబలమైన గుణం ఏది? సత్యగుణము. అదేవిధంగా 5వ వేదం అని దేనికి పేరు? పురాణాలకు పేరు. అదేవిధంగా మీమాంస సూత్రాలను రచించిన వారు ఎవరు? జైమిని. సో మొత్తంగా మనకు హిందూ టెంపుల్ సిస్టమ్ సంబంధించి, హిందూ ధర్మశాస్త్రం గురించి పేపర్ అనేది ఉంటుంది. 150 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అయితే అభ్యర్థులు ఉన్నారో ఈ 2 పేపర్స్ని 2026 పేపర్, 2021 పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రీవియస్ పేపర్ని చూడండి. ఓకేనా, మీకు ఒక అవగాహన వస్తుంది. క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారని ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ పేపర్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఈ 2 కూడా ఏపీపీఎస్సీలో నిర్వహించిన పేపర్స్ మాత్రమే, టీజీపీఎస్సీ పేపర్స్ కాదని గమనించండి. ఈ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్ క్లిక్ చేయండి. పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రీవియస్ పేపర్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ 2 పేపర్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను అతి త్వరలో మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.